అయితే అవన్నీ కూడా లోకపరంగా ఉన్నటువంటి ఇష్టాలు, కోరికలు అవన్నీ కూడా గతించిపోయేవిగా కనబడతా ఉంది. అవన్నీ కూడా గతించిపోయేవిగా కనబడతా ఉన్నాయి. చూడండి, మొదటి యోహాను రెండవ అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక రెండవ అధ్యాయం 16, 17 వచనాలు. మొదటి యోహాను 2, 16, 17 వచనాల్లో మనం చూస్తే, లోకమును లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడమును తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది. లోకము దాని ఆశ ఏమవుతుందంట? గతించిపోతుంది. అంటే లోకపరంగా ఉన్నటువంటి కోరికలు, ఇష్టాలు, ఏచ్ఛలు అన్నీ కూడా ఒక దినాన్ని ఏమైపోతాయి? గతించిపోతాయి. అదే మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. ఈ లోకము అనుభవించువారు అమితముగా ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. చాలు. కాబట్టి ఈ లోకపు నటన ఏమవుతుందంట? గతించుచున్నది. కాబట్టి లోకపరంగా ఉన్నటువంటి ఇష్టాలు, లోకపరంగా ఉన్నటువంటి ఆసక్తి, లోకపరంగా ఉన్నటువంటి ఏచ్ఛలన్నీ కూడా ఒక దినాన్ని ఏమైపోతాయి? గతించిపోయేవిగా ఉంది. మనం ఎట్లా ఉండాలా? లోకపరంగా ఉండకూడదు. ఎవరైనా ఉన్నారా లోకపరంగా ఆసక్తి కలిగి వెళ్ళి నష్టాలు తెచ్చుకున్న వాళ్ళు? ఎవరైనా ఉన్నారా? లోకపరమైన ఆసక్తి కలిగి ఇక్కడ వినాల వాక్యం, ఎక్కడో ఆలోచన చేస్తున్నారు, ఇక్కడ వాక్యం వినాల కదా. లోకపరంగా వెళ్ళి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? మీకు తెలిసిన వాళ్ళు? దీన ఆదికాండం 34లో ఆమె ఏమంటది? ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళి అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఆమెకు ఒక ఆసక్తి ఉంది. ఏంటంటే ఆమెకు ఒక ఇష్టం వచ్చింది. ఏంటంటే లోకాన్ని చూడాలి, ఆ దేశపు కుమార్తెలు ఎలా ఉన్నారో చూడాలని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏమైంది చెప్పండి? వెళ్ళిన తర్వాత ఏమైంది? ఆమె పాడు చేయబడింది. అంటే ఓ రకంగా చెప్పాలంటే కదా. తర్వాత మనం చూస్తే ఆమె యొక్క పవిత్రత పోగొట్టుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత మనం చూస్తే ఆమె యొక్క కోరిక ఏం చేసిందంటే ఆ దేశం అందరినీ యుద్ధ వాతావరణానికి తీసుకువచ్చింది కదా. యుద్ధ వాతావరణానికి తీసుకొని వచ్చింది. ఆదికాండము 34లో ఆ మాట కనబడుతుంది. 25, 26, 27 వచనాలు మనం చదివితే దీనా సహోదరులు సిమియోను, లేవి వెళ్ళి ఏం చేస్తారు? అందరినీ ప్రతి పురుషుణ్ణి చంపేస్తారు. దీనా యొక్క ఇష్టం, దీనా యొక్క ఆసక్తి ఏం తీసుకొచ్చింది? నష్టము తీసుకొని వచ్చింది. లోకపరమైనటువంటి నష్టం తీసుకొని వచ్చిందిగా కనబడతా ఉంది. దీనా యొక్క ఇష్టము, దీనా యొక్క కోరిక లోకపరంగా ఏం తీసుకొని వచ్చింది? నష్టం తీసుకొని వచ్చింది. కాబట్టి లోకపరంగా ఉన్నవన్నీ కూడా గతించిపోయేవి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.